హాయ్ అండి. ముంగిట్లో ముగ్గులు. ఈరోజు ఇంకో కథ చెప్పుకుందాం. పసి మనసు అనే దాని గురించి. రాఘవ గారు కూతుర్ని చూడటానికి పట్నం నుండి వచ్చారు. ఆయన కర్నూలు జిల్లాలో హెడ్ మాస్టర్. తాతగారిని చూసి పరుగున వచ్చాడు పవన్. మనవణ్ణి ఎత్తుకుని ముద్దాడుతూ ఇంట్లోకి నడిచారు రాఘవ గారు. అమ్మా అమ్మ తాతయ్య వచ్చారు అరిచాడు పవన్. శైలజ కిచెన్ రూమ్ నుండి బయటకు వచ్చి తండ్రిని క్షేమ సమాచారాలను అడిగింది. అల్లుడు గారు ఇంకా రాలేదా అడిగారు ఆయన. ఆఫీస్ టైం అయిపోయింది కదా, వస్తూ ఉంటారు నాన్న అని చెప్పింది శైలజ. మనవడితో ఆడుకుంటూ కబుర్లతో పడ్డాడు రాఘవ గారు. తండ్రి కోసం పవన్ మనసు ఎదురు చూస్తుంది. ఆఫీస్ దారులు కబుర్లు పూర్తి చేసుకుని రాత్రి 8 గంటలకు ఇంటికి వచ్చాడు రంగనాథం. రాగానే పరుగుని వెళ్ళి తండ్రి చెయ్యి పట్టుకున్నాడు పవన్. అలసటగా ఉన్న రంగనాథం చెయ్యి విడిపించుకున్నాడు. మా అమ్మగారిని చూసి క్షేమ సమాచారాలను అడిగాడు. టవల్ తీసుకుని బాత్రూమ్ వైపు నడిచాడు. తండ్రి తను ఎత్తుకోవాలని ఎంతో ఆశగా పరుగెత్తుకుంటూ వచ్చిన పవన్ మనసు నిరాశతో గిలగిలలాడింది. రంగనాథన్ డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చాడు. అలసటగా కుర్చీలో కూర్చున్నాడు. టీవీ ఆన్ చేశాడు. పవన్ పలక చేత పట్టుకుని పరుగును వచ్చాడు. పలకలో ఓ సున్నా చుట్టి దానికి 2 కళ్ళు ముఖం చెవులు పెట్టాడు. నాన్న నాన్న నేను బొమ్మ గీశాను చూడు అన్నాడు. రంగనాథం టీవీపై నుండి చూపు మళ్ళలేదు. పలకలోకి చూడకుండా ఏబీసీడులు రాసుకోకుండా ఈ బొమ్మలేమిటి, వెళ్ళి ఏబీసీడులు రాయి వెళ్ళు అన్నాడు చెంపలు నిమిరి. తాను గీసిన బొమ్మలు చూసి నాన్న మెచ్చుకుంటాడని ఆశపడిన పవన్ ముఖం చిన్నబోయింది. మెల్లగా వెళ్ళి గోడవారంగా కూర్చున్నాడు. ఏబీసీడులు వచ్చినాయని రాశాడు. నాన్న నాన్న ఏబీసీలు రాశాను అంటూ ఉత్సాహంగా వచ్చాడు. తాతయ్యకు చూపించు అన్నాడు రంగనాథం. ఉరుకులు వేసే ఉత్సాహం చచ్చుబడిపోయింది. చేసేది లేక ముఖం చిన్నబుచ్చుకొని తాతయ్య దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. రాత్రి భోజనాలయ్యాక టీవీలో వార్తలు వింటున్నాడు రంగనాథం. పవన్ వచ్చాడు. నాన్న నాన్న కథ చెప్పవా గడ్డం పట్టుకుని లాగుతూ అడిగాడు. కథలు లేవు, ఇంతకు చెవులు లేవు, పడుకో నాన్న అన్నాడు రంగనాథం. పవన్ కథ చెప్పమని గడ్డం పట్టుకుని లాగుతున్నాడు. వార్తలు వినాలి, చెబుతుంది నీ కాదా, విసిగించుకు వెళ్ళి పడుకో, లేకుంటే పిచ్చోడకు పట్టిస్తా అన్నాడు. అంతా గమనిస్తున్న రాఘవ గారు అల్లుడు వాడికి కథ చెప్పు అన్నారు. అదేంటి మావయ్య, వాడేదో పిల్లతనం, కొద్ది కథ చెప్పమంటున్నాడు, అలాగని కథలు చెబుతూ కూర్చుంటామా ఏంటి, అంత తీరికెక్కడుంది అన్నాడు రంగనాథం. వచ్చినప్పటి నుండి గమనిస్తున్నాను, నువ్వు వాడిని నిర్లక్ష్యం చేస్తున్నావు అన్నారు రాఘవ గారు. నేను వాడిని నిర్లక్ష్యం చేయటం ఏమిటి, వాడు నా ప్రాణం. వాడికి 15 జతల బట్టలు తెచ్చాను, కోరిన తినుబండారాలు కొని ఇచ్చాను, 100 కొద్ది ఫీజులు స్కూల్లో చేర్చాను. వాడికి ఏం తక్కువయింది అన్నాడు రంగనాథం. వాడికి అన్నీ అమర్చావు అనుకుంటున్నావు, నువ్వు సంతృప్తి పడుతున్నావు, కానీ వాడికి ఒంటరితనాన్ని దూరం చేసే నీ ప్రేమ మాత్రం వాడికి లేదు అన్నారు రాఘవ గారు. వాడు నా ప్రాణం, వాడిపై నాకు ప్రేమ లేకపోవడం ఏమిటి మావయ్య, ఆశ్చర్యంగా అడిగాడు రంగనాథం. రాఘవ గారు అల్లుడు మాటలకు నవ్వి, పిల్లలకి తల్లిదండ్రులతో కబుర్లు చెప్పాలని ఉంటుంది, తాము రాసిన అక్షరాలను బొమ్మలను చూసి మెప్పు పొందాలంటుంది, కథలు వినాలంటుంది, తల్లిదండ్రులతో ఆడుకోవాలని ఉంటుంది. కానీ మనం యాంత్రిక జీవితంలో పట్టించుకోవడం మానేసాం. వాళ్ళ మనసులో బాధ మనకు అర్థం కావట్లేదు. వాళ్ళ ఒంటరితనాన్ని గుర్తించలేం. వాళ్ళని ఉత్సాహాన్ని, అల్లరి ఆటని, వాళ్ళు అడిగే ప్రశ్నలను సమాధానం చెప్పలేక గదమాయిస్తున్నాం, భయపడుతున్నాం. వాళ్ళ ఉరుకులు వేసే ఉత్సాహాన్ని ఆనకట్ట వేస్తున్నాం, తెలుసుకోనే ఉత్సాహాన్ని అదిలోని నరికేస్తున్నాం. ఎన్నో పనులతో అలసిపోయామంటున్నాం, కానీ పిల్లల సమక్షంలో అలసట తీర్చుకోమని మనకు తెలియదు. పని, స్నేహితులు, అనవసర కబుర్లతో టీవీ కేటాయించే సమయంలో కొంత టైం కూడా పిల్లల కోసం వినియోగించటం లేదు. వారితో కలిసి కబుర్లు చెప్పలేం, ఆడలేం, వాళ్ళని మానసికంగా ఒంటరిని చేస్తాం. వాడికన్నీ అమర్చామనుకుంటున్నాం. ఇది మనం పిల్లల కోసం చేస్తున్న త్యాగం అన్నారు. ఆయన మాటల్లోని యథార్థం అర్థమయ్యి రంగనాథం ఉలికిపడ్డాడు. నన్ను క్షమించండి మావయ్య, మీరు చెప్పింది అక్షరాల నిజం అంటూ తాత పక్కనే నిద్రలోకి జారుకున్న బాబు వైపు నడిచాడు రంగనాథం.